నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటిని ఎలా యూస్ చేయాలి, ఇప్పుడు ఉన్న ఐటీ ఫీల్డ్లో అసలు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉంటే కంపెనీ ఆఫర్స్ని మనం క్రాక్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాము. మన స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఆల్సో రెసెషన్ వచ్చినప్పుడు మనం జాబ్ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలి, ఇలాంటి టాపిక్స్ అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ ఎం ప్రతాప్ గారు. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. ఐ హోప్ యు ఆర్ గుడ్. రైట్ సార్. సార్ మనం ఫ్రెషర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. బేసికల్లీ ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఫ్రెషర్స్ ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి కంపెనీస్ ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే మేడం. సో ఫస్ట్ థింగ్ మేడం, బిఫోర్ ఐటీ అంటే బేసికలీ ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఏంటంటే ఈ రోజున్న స్కిల్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 yearsలో కన్సిస్టెంట్గా చేంజ్ అవుతూనే ఉంటుంది, అదొక డైనమిక్. సో ఏంటంటే దాన్ని కంప్లీట్లీ ఏంటంటే అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, అప్స్కిల్ అవుతూనే ఉండాలి. అయితే కన్సిడరింగ్ ఫ్రెషర్స్, ఎందుకంటే వాళ్ళకి అకాడమిక్స్లో బేసికలీ చాలా టైం ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకున్నా, బీఎస్సీ తీసుకున్నా 3 to 4 years టైం ఉంటుంది కాబట్టి ఆ టైంని వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ ఫ్రెషర్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ, వాళ్ళు ఐటీ కనుక ఎంటర్ కావాలంటే మెయిన్లీ ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉండాలి, స్ట్రాంగ్ యాప్టిట్యూడ్ ఉండాలి. తర్వాత ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు సి కానివ్వండి, సి తీసుకోండి, జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ చాలా మటుకు పైథాన్ కంపాటబుల్, సో అది తీసుకోండి. తర్వాత అందులో బేసికల్ సి కానివ్వండి, జావా కానీ ఇట్లాంటి ప్రాక్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిండ్రోమ్ నెంబర్స్, తర్వాత ఫిబోనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్స్ సిరీస్, ఇలాంటి వాటి మీద కొద్దిగా ప్రాక్టీస్ బాగా చేయాలి. బేసికల్ చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ బేసికలీ ఇస్తారన్నమాట రిటర్న్ టెస్ట్లో మోస్ట్లీ. తర్వాత ఏంటి, డేటా స్ట్రక్చర్స్, స్టాక్స్ కానివ్వండి, క్విజ్ కానివ్వండి, బైనరీ సెర్చ్ కానివ్వండి, వీటి మీద కూడా బాగా ఫోకస్ చేయాలి. ఓకే. తర్వాత ఏంటంటే డేటాబేస్ అంటే అది సీక్వెల్ కానివ్వండి, నో సీక్వెల్ కానివ్వండి. సో సీక్వెల్ డేటాబేసెస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ MySQL కానివ్వండి, MariaDB కానివ్వండి, PostgreSQL ఎస్క్యూఎల్ కానివ్వండి, చాలా ఉన్నాయి. అలాగే నో సీక్వెల్ తీసుకుంటే కనుక MongoDB ఉంది, చాలా ఉన్నాయి ఇట్లా డేటాబేసెస్. సో వీటి మీద బేసిక్ DDL, DML, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, బేసిక్ క్వీరీస్ వాళ్ళు రాయగలగాలి. సో ఆఫ్టర్ ఆల్ బేసికల్ ఏంటంటే ఇది జనరల్గా విచ్ ఈస్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినా బేసికలీ యూ విల్ బి వర్కింగ్ విత్ ఎ గ్లోబల్ టీమ్, అండ్ మనకంత బ్యారియర్ ఏంటి, కమ్యూనికేషన్ ఇస్ ద కీ బ్యారియర్. సో ఇలా వీటి మీద వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని మంచిగా అప్ స్కిల్ అవుతే డెఫినెట్లీ దే హ్యావ్ ఏ గుడ్ ఆపర్చునిటీస్ మేడం. రైట్. సో టాప్ 10 టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న ఐటీ ట్రెండ్లో ఏవి ఉన్నాయి సార్ టాప్ 10లో, అండ్ మనం నేర్చుకోవాల్సినవి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ప్లీజ్. ఓకే మేడం. సో ఏంటంటే యాజ్ పర్ మార్కెట్ బేసికలీ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీల్సన్ తీసుకోండి, కంటార్ తీసుకోండి, గార్ట్నర్ కానివ్వండి, గార్ట్నర్ ప్రెడిక్షన్స్ కానివ్వండి, ఫారెస్ట్ రీసెర్చ్ కానివ్వండి, వీళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే టెక్నాలజీని అసలు ఎలా ఉంది ప్రిడిక్ట్ చేస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఎట్లా ఉంది, టెక్నాలజీ ఎలా ఉంటుంది రాబోయే ఫ్యూచర్ అని చెప్పి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బేసికల్లీ ఏంటంటే మేడం, టాప్ టెక్నాలజీస్ తీసుకుంటే ఇది వెరీ క్లియర్ కట్, ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విల్ బి ద డెఫినెట్లీ నో డౌట్ ఇన్ దట్, అది టాప్ 1 మేడం బేసికల్లీ. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక డిజిటల్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్, అది కంప్లీట్లీ లైక్ A+B హోల్ స్క్వేర్ ఫార్ములా. సో A అండ్ ML ఆర్ టాప్ అనమాట. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి, ఎడ్జ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విర్చువల్ రియాలిటీ కానివ్వండి, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ కానివ్వండి, తర్వాత ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉందన్నమాట బేసికల్లీ. ఓకే. సో అట్లా ఆ టెక్నాలజీస్ కానివ్వండి బేసికల్లీ. సో తర్వాత సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, తర్వాత ఏంటంటే మోస్ట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండి. ఇలాంటి టెక్నాలజీస్ చాలా ట్రెండింగ్ అనమాట. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ దిస్ టెక్నాలజీస్. సో వీటి మీద మంచిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్రైట్ సార్. ఇప్పుడు ఫ్రెషర్స్ ఆల్రెడీ 4 years తర్వాత మనం ఎప్పుడైతే జాబ్లో ఎంటర్ అవుతాం అప్పుడు కూడా వాళ్ళకి ఫ్రెషర్స్ అనే పిలుస్తాం ఆబ్వియస్లీ, వితౌట్ ఎక్స్పీరియన్స్. బట్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే హైర్ చేసుకునేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ వాట్ ఫ్రెషర్స్ కంప్లైన్ ఈస్, మీరు ఛాన్స్ ఇవ్వందే మాకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని చెప్పేసి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇన్ బిట్వీన్ దీస్ 2 things. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? సి బేసికల్ ఏంటంటే మేడం, మీకు తెలుసు కదా, ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాంపిటేటివ్ ఉండదు ఐటీ తప్పితే చెప్పాలి. మోస్ట్లీ టాప్ ర్యాంక్ తీసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ బేసికల్ చాలా కాంపిటేటివ్ ఉంటుంది. అండ్ ఈవెన్ నాన్ ఐటీ చేసిన వాళ్ళు కూడా ఐటీ రావాలని చాలా మంది చేస్తుంటారు. సో కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే. మీరు ఒక పొజిషన్, ఐటీ పొజిషన్ తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే ఒక దానికి 1500 నుంచి 2000 అప్లికేషన్స్ ఉంటాయి ఒకటే పొజిషన్. అయితే సో మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళు అకాడమిక్స్ ఉన్నప్పుడు ఒకటి ఆలోచించాలి, aside to my academics, out of box thinking అనమాట. నెక్స్ట్ నేను ఏముంది ఫస్ట్ రీసెర్చ్ చేయాలి మార్కెట్లో.
రీసెర్చ్ చేసుకుని నేను నాకున్న ఈ స్కిల్స్ బట్టి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్పర్ట్స్తో కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్తో కానివ్వండి, కాలేజెస్ ఈ రోజు రేపు ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీ గెస్ట్ లెక్చర్స్ని పిలుస్తారు. సో అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి మెంటర్షిప్ తీసుకుని ఇలా సరే ఏంటి కెరీర్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ మైండ్ సెట్ ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు డేటా సైన్స్ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అక్కడ ఒక ప్లాన్ చేసుకుని ఇందాక నేను చెప్పాను చూసారు స్కిల్స్ అన్ని, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, డేటాబేస్ కానివ్వండి, వీటి మీద వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని ఒకటేంటంటే ఇదివరకు మీరు అన్నారు స్ట్రైట్గా జాబ్ అప్లై చేసి చాలా స్కిల్ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కదా సరే, అట్లా కాకుండా ఇంకో విధంగా పోవాలి. ఎలాగంటే ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, వెరీ గుడ్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇప్పుడు చాలా ఉన్నాయి. పెయిడ్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఫ్రీ ఇంటర్న్షిప్స్ కానీ ఉన్నాయి. సో దాంట్లో డెఫినెట్లీ ఏంటంటే ఫ్రీ ఇంటర్న్షిప్స్ చూసుకొని పోయి, బికాస్ వీ వాంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఒక రియల్ టైమ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేసాము. సో అలాంటి ప్లాట్ఫామ్స్ ఇంటర్న్ చాలా కానివ్వండి, లెట్స్ ఇంటర్న్ కానివ్వండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అలా ట్రై చేసుకుని ఆ విధంగా 3 months కానివ్వండి, 6 months కానివ్వండి బాగా పర్ఫామ్ చేయగలిగితే క్యాండిడేట్కి కంపెనీకి క్యాండిడేట్ గురించి అర్థమైపోద్ది, ఎంత స్కిల్ సెట్ ఉంది, ఎలా ఉంది, కల్చర్కి ఎలా అడాప్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ, వై నాట్. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద కదా వాళ్ళు చేసేది యాక్చువల్లీ. సో అలాగే ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే మోస్ట్ దే విల్ ఇంటేక్ క్యాండిడేట్స్ బాగా చేస్తాడు. అలా కాకపోయినా కూడా మీకు వచ్చింది కదా ఎక్సెల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో యూ కెన్ సే దట్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్స్ యాజ్ ఇంటర్న్షిప్ విత్ దిస్ కంపెనీ అని చెప్పి. సో అది చూసుకుంటూ దానికి రిలేటివ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి విచ్ విల్ కీప్ యూ ఎహెడ్ బేసికల్లీ. తర్వాత ఏంటి, ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి బేసికల్లీ, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. అందులో మనం ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నామో వాటి గురించి డిస్కస్ చేస్తుండాలి. అలాంటి వాళ్ళని కనెక్ట్ అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ ఉందనుకోండి, నేను ఆల్మోస్ట్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ కనెక్ట్ అయ్యి జస్ట్ కీప్ ఆన్ పోస్టింగ్ డేటా సైన్స్ కంటెంట్ వాట్ ఎవర్ ఐ లర్న్. సో ఇలా చేస్తుంటే మీ విజిబిలిటీ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ మీకు చాలా చక్కగా వస్తాయి. ఇలా ప్లాన్ చేసుకోవాలి మేడం. ఆల్రైట్ సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్లో అదర్ బ్రాంచెస్లో ఉన్నారో వీళ్ళు ఏంటంటే థర్డ్ ఇయర్ మిడ్లో ఆర్ఎల్స్ ఎండింగ్లో వచ్చేటప్పటికి ఒక మినీ ప్రాజెక్ట్ చేయాలి. ఆల్సో 4th yearలో 1 మేజర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద ఫైనల్ ప్రాజెక్ట్. దాని మార్క్స్ కూడా మనకి వాల్యుబుల్, ఐ మీన్ ఇంక్లూడ్ అవుతాయి 100%. సో ఈ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ మేజర్గా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్స్లో కూడా కొన్నిసార్లు వాళ్ళు ఆ పాయింట్ని తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు, వీళ్ళు దేని మీద వర్క్ చేశారు, ఆ ప్రాజెక్ట్ వీళ్ళకి అసలు వీళ్ళ స్ట్రీమ్కి సెట్ అయ్యేదేనా కాదా, వీళ్ళు దానిలో ఎంతవరకు పర్ఫామ్ చేశారు అనేది కూడా చూస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఈజ్ దట్ రియలీ ట్రూ? అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్లీ మేడం, గుడ్ క్వశ్చన్. సో బేసికలీ ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ మీద ఉందనుకోండి, ఒక ఐటీ స్టూడెంట్ కానీ సిఎస్ స్టూడెంట్ కానీ హైర్ చేసేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు అతనికి కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి, ఎంతవరకు అతను క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎంతవరకు చేయగలుగుతాడు, స్క్రిప్టింగ్ ఎంతవరకు చేయగలుగుతాడు, క్యాపబిలిటీ అంతా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో అలాగే నేనేమంటా అంటే మీరు ఇప్పుడు 2nd yearలో మినీ ప్రాజెక్ట్ అన్నారు, ఫైనల్ ఇయర్లో ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎర్లీగా మీరు డిసైడ్ ఇవ్వండి ఎందులో ఏ స్ట్రీమ్లో నేను పోవాలి. అదే నేను ఇందాక చెప్పినట్టు డిస్కస్ చేయండి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ డిస్కసింగ్, ఎందుకంటే మీరు అకాడమిక్స్లో ఉంటారు, మీ అకాడమిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తుంటారు. ఇలా కాకుండా మీ లెక్చరర్స్తో కానివ్వండి, మీ మెంటర్స్తో కానివ్వండి, ఇట్లా ఇండస్ట్రీ గెస్ట్ వాళ్ళు వస్తుంటారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కానివ్వండి, తర్వాత యాక్టివ్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటూ ట్రై టు డిస్కస్ అండ్ డిసైడ్. అంటే ఓకే, నాకున్న ఈ స్కిల్ సెట్, నాకున్న మెథడాలజీ, నాకున్న ఆలోచనలు బట్టి ఈ స్కిల్స్ అయితే బాగుంటుంది, ఈ స్ట్రీమ్ అయితే నేను బాగుంటుంది. దెన్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ దోస్ స్కిల్స్. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు డేటా సైన్స్ అనుకోండి, కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, యూల్ బి డీలింగ్ విత్ డేటాబేస్ సైడ్ కావాలి, స్టాటిస్టికల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి, మెషిన్. సో యూల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైం ఉంది. ఈ యాంపుల్ ఆఫ్ టైంలో ఒక్కొక్కటి తీసుకుని సెగ్మెంట్గా దాని మీద బాగా స్కిల్స్ పెంచుకుంటూ ఫైనల్గా ఏం చేయాలి, ఏ ఇండస్ట్రీ కానీ ఏ కంపెనీ కానీ మీరు చూపించాల్సింది ఏమన్నా ప్రాజెక్ట్స్, ఏమన్నా దాని మినీ ప్రాజెక్ట్స్ మీరు ఏం చేశారు, ఎలా చేశారు, దాని గురించి బాగా ఎక్స్పోజ్ చెప్పగలగాలి. అలా చేసుకుంటే మేడం డెఫినెట్లీ వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కంపెనీస్ కూడా తెలుస్తుంది మేడం, ఓకే వీల్ క్లియర్, ఇతను మనం కొద్దిగా ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ విల్ బి అవైలబుల్ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఆల్రైట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మీ యాజ్ అ స్టూడెంట్, ఐ మీన్ మై ఫైనల్ ఇయర్. సో నౌ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ప్లేస్మెంట్కి రెడీగా ఉన్నాను. Now I have a dilemma in between choosing the companies because there are 2 different kind of companies, which is service-based companies and product-based companies. So ee renditlo which suits me anedi నాకు ఎలా తెలుస్తుంది? Is there any differentiation in between both of these? Package wise గా కానీ, వర్క్ చేసే విధానంలో కానీ, టైమింగ్స్ లో కానీ, ఆల్సో కెరియర్ పరంగా ఒక 5 years తర్వాత వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అంటే దాని పరంగా చూసుకున్నా కూడా ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఏముంటుంది సార్? ఓకే, సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. సో చూడండి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్, దే ఆర్ 2 కంపెనీస్ హెడింగ్. ఓకే, ఏంటి యాక్చువల్లీ నేను చూసింది, నేను విన్నది యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే ఇనిషియల్ కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు
ఎప్పుడైనా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లోనే మోస్ట్లీ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చాలా కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తాయి. దే వర్క్ విత్ వన్ కంపెనీ, వర్క్ విత్ మల్టిపుల్ కంపెనీస్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మేడం, మీకు ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీతో అయిపోగానే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డేటా సైన్స్ మీద, డేటా అనలిటిక్స్ మీద ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి చేశారు. వాళ్ళ విధానం మీకు అర్థమవుతుంది చేస్తూ నెక్స్ట్ అది అయిపోగానే ఇంకో కంపెనీకి ఇంకో ప్రాజెక్ట్ మీద మీరు మళ్ళీ పెడతారు. సో ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మీకు అప్రోచ్ ఏమైనా వాళ్ళ కల్చర్ మీకు అర్థమవుతుంది కదా, ఎట్లా కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది ఏ కంపెనీ ఏ ఆర్గనైజేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ కేసెస్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు యూజింగ్ దిస్ డేటా సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో సర్వీస్ బేస్డ్ ఇనిషియల్గా స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్లోనే వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, మోస్ట్లీ ఎలా ఉన్నా కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ మీద మీరు వర్క్ చేయాలి కంప్లీట్గా. అంటే అంతే కదా, వాళ్ళ ప్రోడక్ట్సే ఉంటాయి బేసికల్లీ. సో అది డేటా అనలిటిక్స్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానీ వాళ్ళ ఉన్న ప్రొడక్ట్స్, ఆ ప్రోడక్ట్ లైన్ అండ్ లెంత్, వాటి మీద మీరు అప్రోచ్ అవుతారు. అంటే ఇంకా వేరే ప్రాజెక్ట్స్ మీద బయట ఎక్స్పోజర్ ఏముండదు యాక్చువల్లీ. సో ఏంటంటే వెన్ యూ ఆర్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్, ట్రై టు choose, it is good, you always get into such service based companies where you will get a very good opportunities with working with multiple clients, you will get a multiple knowledge చాలా బాగా వస్తుంది. తర్వాత ఏంటంటే ప్రోడక్ట్ కంపెనీలో వర్క్ చేయడం ఏంటంటే ఆ ప్రోడక్ట్కి ఇంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు కదా ఇదంతా. సో ఆ ప్రోడక్ట్ మీద మీరు మీ నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్ అవుట్ ప్రోడక్ట్ ఇది కానివ్వండి, ప్లానింగ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ ఐడియాస్ కానివ్వండి, దాని చాలా బాగుంటుంది. యూ విల్ ఫీల్ దట్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 10 years తర్వాత, నాట్ ఇమీడియట్లీ మేడం. సో ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక సర్వీస్, ఇక శాలరీ అంటారా అంటే యాజ్ పర్ నేను చూసిన దాన్ని ఈ రోజు రేపు అందరూ యాజ్ పర్ స్కిల్ సెట్ బాగానే ఇస్తున్నారు. బట్ ఐడియల్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొద్దిగా ఎక్కువ ఇస్తారు యాక్చువల్ చెప్పాలంటే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్. బట్ యాజ్ ఆఫ్ నౌ టుడే స్కిల్ సెట్ బాగుంది, డెఫినెట్లీ ఈ క్యాండిడేట్ మనకి సింక్ అవుతాడు మనకున్న ప్రాజెక్ట్స్ కంటే. డెఫినెట్లీ ఎవరీ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బోత్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు పే దెమ్. దట్స్ నాట్ ఇట్. బట్ ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రైట్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. देखिए, बिरयानी एक ऐसी चीज जिसका नाम सुनते ही सबके मुंह में पानी आता है. बिरयानी बने मिलेट के साथ, सेहत और स्वाद दोनों का कॉम्प्लीमेंट. और ये जो बिरयानी है ये हम बनाएंगे 3 मिलेट के साथ. पहला मिलेट ज्वार, दूसरा बाजरा और तीसरा रागी. सो मिलेट एक सही खाना है, आप भी शामिल कीजिए अपने खाने में. వంద మంది కళాకారులు, పెబ్బలు, జుంగలు, మస్తు మంది మంచి మంచి పాటలు ఏర్కొని వచ్చి మనకి వినిపించింది. మన ఆట పాట కార్యక్రమం క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. గల్లు 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 గల్లును చూడు, కొల్లాపురమును చూడు, నాటి ప్రవీరాదులేలి నట్టి చిల్లను చూడు, మా ఊరును చూడు. నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు, వద్దు బిడ్డో వద్దు బిడ్డో వద్దు బిడ్డో, కరెంటోడే ముద్దుగున్నాడు, వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు. तायुम तत्तई लंबाड़ी बाड़िया कोनी हम ए बापो बंजारू था. ये गुमिली ये सुमिली इदे 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 इदे, ये चांदी ये चावड़ी इदे 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 इदे, बापू रे वरा वरा एवड़ी आई या. వయ్యారమ్మ నిచ్చెనాలు, ఎక్కారమ్మ పర్వతాలు, సీతాదేవి కోడల్లా పిలువనంపారే. సువ్వే సువన్న రంగ సువ్వే మోహన రంగ, సామి కస్తూరి రంగ సువ్విలాలి. గట్టిన గలి దున్నేటోడా, ముద్దులా మేనత్త కొడుక, దాపటెద్దు దూపలు గోరే, చేను మారున చెలిమెలు గోరే. మంచిది మంచిది లేరా, మంచిది మతిలుంచుకోరా. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు.
వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో ఎస్ సార్, 2024 అయిపోతుంది, మనం 2025లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో వచ్చే ఇయర్లో మనం ఐటీ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే స్కోప్ ఎలా ఉంటుంది? ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ ఫీల్డ్, వాళ్ళు ధైర్యంగా ముందడుగు వేయచ్చా? ఓకే మేడం, యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టు మేడం, వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ రికాలింగ్ మై స్టేట్మెంట్. ఐటీ ఫీల్డ్ అనేది ఆల్వేస్ డైనమిక్ నేచర్. సో దాంట్లో మాత్రం కన్సిస్టెంట్గా వాచ్అవుట్ చేస్తూ ఉండాలి, ఇలాంటివి ఉన్నాయి ఏం టెక్నాలజీస్ అని చెప్పేసి. బట్ మీరు అడుగుతున్న స్కోప్ ఎలా ఉంటుంది 2025లో అంటారు. సో ఆల్మోస్ట్ యాజ్ పర్ ప్రిడిక్షన్, బేసికల్లీ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే 2025లో ఆల్మోస్ట్ $5 trillion మార్కెట్ ఉంది మేడం యాక్చువల్లీ. సో అంటే 9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనమాట. సో అలాగే ఆల్మోస్ట్ 60 to 65% కంపెనీస్ బేసికల్లీ ఐటీ బడ్జెట్స్ను బేసికలీ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్. అయితే చెప్పాను కదా, ఈ ఇందాక మనం మాట్లాడినట్టు ట్రెండింగ్ టెక్నాలజీస్ బేసికల్లీ ఇప్పుడు లాట్ ఆఫ్ డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వెళుతుంది. సో వీటి మీదే మనం బేసికలీ చాలా అప్స్కిల్లింగ్ అవుతే ఈ ట్రెండ్ ఏదైతే వస్తుందో మోస్ట్లీ ప్రాజెక్ట్స్ అన్ని వీటి మీదే ఉంటాయి, టు బి ఫ్రాంక్. ఓకే, సో ఈ ట్రెండ్తో పాటు మనం ఆ స్కిల్స్ ఏదైతే మనం ఇందాక చెప్పామో టెక్నాలజీస్, వాటి మీద మన ఒక కెరీర్ బట్టి మన ఒక స్కిల్స్ బట్టి ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్లీ యూల్ గెట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఆపర్చునిటీ సైడ్ కానివ్వండి, ప్రాజెక్ట్ సైడ్ కానివ్వండి, మనం అందిపుచ్చుకోవడానికి బ్యాలెన్స్ బాగుంటుంది. ఓవరాల్ ఇట్స్ పాజిటివ్. ఆల్రైట్, ఇప్పుడు లో కోడ్ నో కోడ్ వీటి గురించి మనం వినే ఉంటాం. చాలా మందికి ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి, సస్టైన్ అవ్వాలి అని ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఫీల్ సో స్ట్రెస్ఫుల్ వైల్ కోడింగ్ అండ్ ఎక్కువ కోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో లో కోడ్ నో కోడ్ జాబ్ ఆపర్చునిటీస్ నిజంగా ఉన్నాయా? ఇన్ కేస్ మనం ఇది చూస్ చేసుకుంటే కోడింగ్ జాబ్స్లో కంపారిటివ్లీ వీటికి ఏమైనా తక్కువ స్కోప్ ఉంటుందా, లేకపోతే మంచి స్కోపే ఉందా వాటితో ఈక్వల్గా? ఓకే మేడం, సో ఏంటంటే మేడం, అది మీరు అన్నట్టు నో కోడ్ అండ్ లో కోడ్ టెక్నాలజీస్. సో ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా కోడింగే తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు పైథాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. పైథాన్ ఈజ్ మోస్ట్లీ లైక్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఎందుకంటే ఒక జనరల్ ఇంగ్లీష్ మీకు అర్థం అవుతే పైథాన్ కమాండ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఫంక్షనాలిటీస్ కానీ ఈజీగా అర్థమవుతుంది బెస్ట్. ఓకే, అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ జెన్ఐ, చాట్ జీపీటీస్ కానివ్వండి, ఇవన్నీ ఆల్రెడీ అప్లికేషన్స్ మీకు సపోర్ట్ చేయడానికి. సో ఇవన్నీ మీకు ఉన్నప్పుడు కోడింగ్ మీద మనం ప్లాన్ చేసుకోవడం పెద్ద రాని వాళ్ళు కూడా నేర్చుకోవడం పెద్ద పనేం కాదు. బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ ఎ సపోర్ట్, యూ హ్యావ్ వాస్ట్ కమ్యూనిటీ, ఓపెన్ కమ్యూనిటీ చాలా ఉంది, లైబ్రరీస్ కానీ ప్యాకేజెస్ కానీ పైథాన్కి చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నది అయితే నో కోడ్ అండ్ లో కోడ్ టెక్నాలజీస్ అన్నారు. నో కోడ్ అంటే ఏంటి, అక్కడ పేర్లోనే ఆల్మోస్ట్ ఉంది కదా. నో కోడ్ అంటే వితౌట్ ఎనీ కోడింగ్ అనమాట. అంటే వితౌట్ ఎనీ కోడింగ్ ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ చేసుకోవడం. ఏదైనా చిన్న చిన్న యాప్స్, మనం ఏదైనా యాప్స్, డిజిటల్ యాప్స్ ఏమైనా బిల్డ్ చేయాలంటే మేడం ఈ నో కోడ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మన యాప్స్ బిల్డ్ చేసేయచ్చు అనమాట. సో దీనికి ఏం కోడింగ్ అవసరం లేదు. జస్ట్ మీరు ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటారు, మనం ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్లో కానీ ఇట్లా కావాల్సిన డ్రాగ్ చేసుకుంటారు, అలా చేయొచ్చు. సో ఇలాంటి టెక్నాలజీస్లో బేసికలీ బబుల్ అని చెప్పి, ఎయిర్ టేబుల్ అని చెప్పేసి ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, కంప్లీట్ నో కోడ్ టెక్నాలజీస్. వీటి నేర్చుకుంటే డెఫినెట్లీ. నెక్స్ట్ లో కోడ్ టెక్నాలజీస్. లో కోడ్ టెక్నాలజీస్ అంటే మినిమం కోడింగ్ రావాలి కొద్దిగా. ఓకే, సో మినిమం కోడింగ్ వస్తే డెఫినెట్లీ ఇలాంటి టెక్నాలజీస్ సేమ్ మనం యాప్స్ బిల్డప్ చేసుకొని చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఏంటి ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం పైథాన్ కానివ్వండి, లో కోడ్ తీసుకోండి, నో కోడ్ తీసుకోండి, ఇలాంటి టెక్నాలజీస్లో దేనికైనా ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటారు. బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ కానివ్వండి, సిఆర్ఎం కానివ్వండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇలాంటి ప్రాజెక్ట్స్లో రిపిటేటివ్ టాస్క్ ఏదన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్, చిన్న చిన్న డిజిటల్ యాప్స్ బిల్డప్ చేయాలన్నా యూజింగ్ దిస్ టెక్నాలజీస్ హ్యాపీగా మనం బిల్డ్ చేసేసి బాగుంటుంది. అయితే కెరీర్స్ కూడా డెఫినెట్లీ బిజినెస్ అనాలిస్ట్గా కానివ్వండి, ప్రోడక్ట్ మేనేజర్గా కానివ్వండి, సేమ్ డెఫినెట్లీ యాజ్ యూజువల్ దీని మీద చాలా ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి బేసికల్లీ. సో అండ్ ఇట్స్ గ్రోయింగ్ అక్రాస్ నౌ. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. లో కోడ్లో కూడా అవుట్ సిస్టమ్స్ టాప్ ఇండస్ట్రీలో టాప్ ప్లాట్ఫామ్ ఉంది వన్ ఆఫ్ అది. సో అట్లాగే మెండిక్స్ అని ఒకటి ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకవేళ అలా నేర్చుకుని ఇలా నేర్చుకుని కూడా చేయొచ్చు. వీళ్ళ డిమాండ్ కూడా చాలా ఉంది మేడం. అంటే సార్ ఇప్పుడు కోడింగ్ వాళ్ళతో కంపారిటివ్లీ చూసుకుంటే ఆపర్చునిటీస్కి ఏమీ తక్కువ అయితే కాదు కదా ఈ లో కోడ్ అండ్ నో కోడ్. అయితే ఏంటంటే మేడం చూడండి, పైథాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక A+B² ఫార్ములా లాంటిది. అయితే ఏ ఇండస్ట్రీలోనే ఏ బిజినెస్ కేసెస్ కన్నా మోస్ట్లీ డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ తీసుకుంటే తప్పకుండా ఏ ఇండస్ట్రీ కన్నా వాడచ్చు డెఫినెట్గా. అయితే నో కోడ్ లో కోడ్ టెక్నాలజీస్ అంటే మాత్రం ఇప్పుడు చూసుకోవాలి ఏ ఇండస్ట్రీస్లో. మనం ఇప్పుడు డిజిటల్ యాప్స్ గురించి చెప్పాను డెఫినెట్లీ. అయితే కంపేర్ టు పైథాన్ తీసుకుంటే అంత ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు, బట్ ఉన్నాయి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ షిఫ్ట్ కాబట్టి గ్రోయింగ్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఆపర్చునిటీస్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెయింగ్ యూ జస్ట్ ప్లాన్ ఇట్. ఎట్లా ప్లాన్ చేసుకోవాలండి.
ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. బట్ అదేంటంటే ఎక్కడైనా ఏ బిజినెస్ కేసు ఇండస్ట్రీకి ఇమీడియట్గా వాడచ్చు. ఓకే, ఇది ఏంటంటే స్పెసిఫిక్గా తీసుకోవాలి మేడం మోస్ట్లీ ఇది. బట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ మేడం, నో డౌట్. ఆల్రైట్ సార్, ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ ఐటీ, అదే ఫినాన్స్ అండ్ కామర్స్, వీళ్ళ గురించి మాట్లాడాలంటే వాట్ యూ థింక్? యా, సో బేసికలీ మేడం ఫినాన్స్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి చెప్పాలంటే మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నో డౌట్ ఇన్ దట్. ఐటీలో చూసుకుంటే స్పెషల్లీ. సో ఇప్పుడేంటి ఫైనాన్షియల్ వాళ్ళు బేసికల్ దే కెన్ ప్రిఫర్ ఫైనాన్షియల్ అనలిస్ట్, చాలా డిమాండింగ్ మాస్. అకౌంటింగ్ ఇది కూడా డిమాండింగ్, అనలిస్ట్. తర్వాత అకౌంటింగ్ తీసుకుంటుంది కంపల్సరీ. ఎనీ ఆర్గనైజేషన్ రిక్వైర్ దట్, వితౌట్ దట్ ద మూవీ జరగదు. సో దీనికి వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఏంటి? ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ సూట్ బాగా రావాలి. తర్వాత ఏంటి దానికి తగ్గట్టు ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, ఎస్ఏపి ఫికో ఎఫ్ఐసిఓ అని చెప్పి ఒకటి ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ తర్వాత వాళ్ళ ఇది ఉంది కదా, టాలీ ఉంది వాళ్ళ ప్యాకేజ్. వీటి మీద వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని డెఫినెట్లీ బాగుంది. అలా కాదు ఫైనాన్షియల్ అనాలిటిక్స్ నేను చెప్పినట్టు ఇది కూడా బాగుంది టాప్లో ఇండస్ట్రీలో ఇప్పుడు. సో సేమ్ అగైన్ ఇందాక నేను చెప్పాను కదా, స్టాటిస్టికల్ అనాలిటిక్స్ కొద్దిగా ఇలాంటి అప్లై చేయాలి ప్రిడిక్షన్ చేయడానికి. సో ఇలా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో సిమిలర్లీ కామర్స్ కూడా అంతే కదా మేడం బేసికల్లీ. బికాస్ కామర్స్ వాళ్ళు కూడా యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బేసికల్. వాళ్ళు చూసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది ఏంటి కామర్స్ వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తారు ఏంటంటే కామర్స్ నుంచి కామర్స్ ప్యాకేజెస్ ఉంటాయి. చాలామంది నేను చూసింది ఏంటంటే బేసికలీ వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే స్ట్రెచ్ అవుతున్నారు, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి చాలా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ. ఎందుకంటే దే ఆర్ నోయింగ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిజిటల్ అండ్ డేటా యాక్చువల్ చెప్పాలంటే. సో వాళ్ళ కొద్దిగా యూనిక్గా ప్లాన్ చేసుకోవడానికి ఇలాంటి టెక్నాలజీస్ కూడా మీద ప్లాన్ చేసుకుంటే కెరీర్ చాలా బాగుంటుంది. సార్, ఐ హ్యావ్ ఎ జనరల్ క్వశ్చన్. యూజువల్గా వెన్ ఇప్పుడు వేరే ఏ బ్రాంచ్ అయినా కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ కాకుండా కూడా మెకానికల్ ఇంజనీర్ లేకపోతే బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి బ్రాంచెస్ వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్స్ టైంకి దే లీవ్ దే స్ట్రీమ్ అండ్ దే లెర్న్ కోడింగ్ అండ్ ఐటీ జాబ్స్లోకి వచ్చేసి వాళ్ళు కోడింగ్ చేస్తూ ఉంటారు. ఆల్సో దేర్ ఆర్ సర్టెన్ జాబ్స్, ఇప్పుడు మెకానికల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్కి సంబంధించింది, వాళ్ళ స్ట్రీమ్కి సంబంధించిన ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. మేబీ దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాపో లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జో, ఐఎమ్ రియలీ నాట్ షూర్. సో దేర్ ఆర్ సర్టెన్ జాబ్స్ వాళ్ళ స్ట్రీమ్కి మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు ఆ కోర్స్ చేసి వాటి మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తే కనుక ఎస్పెషల్లీ పొజిషన్స్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు కంపెనీస్ కూడా. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఈ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఏవైనా కోర్సెస్ నేర్చుకుంటే ఐటీలో వీళ్ళకి మంచిగా ఆపర్చునిటీస్ ఉంటాయా? డెఫినెట్లీ మేడం. చూడండి, అందుకే ఇందాక నేను డిస్కస్ చేశాను మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ కోర్సెస్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఏఏ కానివ్వండి, సిఎస్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు తీసుకుంటే ఇంజనీరింగ్ లెవెల్లో మీకు ర్యాంక్స్ ప్రకారం బేసికల్ దే ఆర్ అలొకేటింగ్ చాలామంది. కాకపోతే కొంతమందికి ఏంటి ఐటీలో ఉంటుంది కానీ వాళ్ళకి ఐటీ ఆ సీట్ రాదు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెకానికల్ కానివ్వండి, అంటే బై ఛాన్స్ చాయిస్ వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ స్టిల్ దేర్ మైండ్ సెట్ ఈస్ ఐటీ యాక్చువల్లీ. సో నేనేమంటున్నానంటే మీరు ఐటీలో చూడండి, అంతా అయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉంటుంది కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. బిఫోర్ మీరు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానివ్వండి, యూ సెట్ యువర్ గోల్ ప్రాపర్లీ. మీరు చూసుకోండి ఎంత ర్యాంక్లో వస్తే, ఏ కాలేజెస్ మనకు ఉన్నాయి, ఎంత ర్యాంక్ లోపల మనకు వస్తే, ఎక్కడ ఎలాంటి సీట్స్ వస్తాయి, యూ హ్యావ్ టు గెట్ ఎ వెరీ క్లియర్ ఐడియా బిఫోర్. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు దాని ప్రకారం వర్క్ చేస్తే డెఫినెట్లీ ఆఫ్టర్ కంటే బిఫోరే మనం సెట్ అవ్వచ్చు. అది తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టు బై లక్కీ ఆర్ అన్లక్కీ బేసికల్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది ఈ మెకానికల్ ఇంజనీర్ టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా బేసికల్ నాట్ ఓన్లీ ఐటీసీఎస్ పీపుల్, మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అయితే ఏంటంటే ఈ ఫ్రెషర్స్కి డెఫినెట్లీ వాళ్ళకి ఈ కోడింగ్ కానివ్వండి, ఈ డేటాబేస్ కానీ మోస్ట్లీ వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు త్రూ అవుట్ దట్ మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఎంత స్ట్రీమ్లో చాలా మటుకు. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఐటీకి వచ్చేప్పుడు ఇందాక నేను చెప్పాను చూసారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటాబేస్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, వీటి మీద వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వర్కౌట్ చేయాలి కంప్లీట్గా. అలా కాకుండా దాని మీద ప్రాజెక్ట్స్ చేసి, ఆ ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఆ ప్రాజెక్ట్స్ చేసి వాటిని మంచిగా ప్రజెంట్ చేయగలగాలి ఎంప్లాయర్కి బేసికల్గా. సో అలా చేసుకుంటే ఇట్ ఈస్ టైం టేకింగ్, చాలా రిసోర్సెస్ కూడా ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు వర్కౌట్ టు బి ఫ్రాంక్. ఇట్లా ప్లాన్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది తర్వాత ఎంబీఏ చేస్తారు. మీరు చూడండి బేసికలీ మోస్ట్లీ దే ప్రిఫర్ ఎంబీఏ. సో చాలామంది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు చూడండి మీరు ఇండస్ట్రీలో చాలా. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, బట్ ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి, ప్రీ అండ్ పోస్ట్ అనమాట. ముందే మనకి చాలా టైం ఉంటుంది, కనుక్కొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేడం. సార్, డెవాప్స్ గురించి మాట్లాడితే వాట్ యూ థింక్?
వీటి స్కోప్ ఎలా ఉంటుంది? DevOps is one of the trending technology, మేడం యాక్చువల్లీ. సో ఇదివరకు ఏంటంటే మేడం డెవలప్మెంట్ని ఆపరేషన్స్ టీమ్ని బేసికల్లీ ఏ కంపెనీలో అయినా బేసికల్లీ సపరేట్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సపరేట్గా ట్రీట్ చేసేవాళ్ళు రెండు, డెవలప్మెంట్ వాళ్ళని ఆపరేషన్స్ వాళ్ళు. సరే అయితే ఏంటి ఇది ఏదైనా ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ చేస్తున్నప్పుడు కోఆర్డినేషన్, ఎందుకంటే ఈరోజు రేపు క్లయింట్స్ ఎన్విరాన్మెంట్లో మోస్ట్లీ అంతా ఇట్స్ ఆన్ ఎజైల్ అంటే క్లయింట్స్ బేసికల్లీ దే ఆర్ నాట్ వెయిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ వెరీ ఫాస్ట్ అనమాట. చెప్పంగానే మౌల్డ్ చేసి చాలా ఫాస్ట్గా చేసి వాళ్ళు చూపించాలి ఒక ప్రోటోటైప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ డెవాప్స్ ఏంటంటే ఇదివరకు ఇప్పుడు మనం డెవలప్మెంట్ టీమ్ ఏది చేసిన తర్వాత కానీ ఆపరేషన్స్ టీమ్ బేసికల్ దే విల్ కమ్ అండ్ దే విల్ గెట్ ఇన్ టు పిక్చర్ అట్ నెక్స్ట్ లెవెల్. సో సపరేట్ ఎంటిటీస్గా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఈ రెండింటిని కంబైన్ చేసేసారు అనమాట. డెవాప్స్ అంటే కంబైన్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే దెర్ ఆర్ సమ్ టూల్స్ లైక్ జెన్కిన్స్ కానివ్వండి, చాలా మంచి టూల్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే అప్రోచ్ కాస్త ఫాస్ట్గా అవుతుంది. క్లయింట్కి ఏదైతే మనం డెలివరీ బేస్ నువ్వేం చేస్తావు నాకు తెలుస్తుంది, నేనేం చేస్తాను క్లియర్ కట్గా చెప్పాలంటే. సో దీనివల్ల ఏంటి ర్యాపిడ్గా క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం ఫాస్ట్గా యాక్ట్ చేయొచ్చు చెప్పాలంటే. ఓకే, దాని గురించి ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్ కూడా ఇట్స్ డిమాండింగ్. సో దీంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు కెరీర్ కూడా. ఎస్ సార్, ఒక కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి రాజ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఆ, మీరు దయచేసి డైరెక్ట్ గా మాట్లాడండి, టీవీ చూడొద్దు, దయచేసి మ్యూట్ లో పెట్టేయండి. సరే సరే. మా బాబు సిఎస్సి బీటెక్ చదివిందండి. ఓకే చెప్పండి. ఓకే ఓకే మేడం. మా బాబు బీటెక్ సిఎస్సి పైథాన్. ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. పైథాన్ సిఎస్సి చదివింది మేడం. ఓకే, సిఎస్సి చదివారు. తర్వాత పైథాన్ కోచింగ్ తీసుకుంటాను. 9 నెలలు అవుతుంది మేడం. ఓకే ఓకే. కానీ జాబ్ ఆఫర్స్ ఏమి రావట్లేదు మేడం. ఓకే అండి, రైట్. సో చెప్పండి. ఓకేనండి. సో ఇప్పుడు మీరు చెప్పారు బాబు పైథాన్ కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పి. సో 9 months నుంచి పైథాన్ కోచింగ్ తీసుకుంటున్నారండి. సో నేను అనుకుంటున్నాను బాబు అడ్వాన్స్ కానివ్వండి, కోర్ కాన్సెప్ట్స్ కానివ్వండి పైథాన్లో కవర్ చేసి ఉంటాడు. అయితే ఏంటండి ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నాడని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనే లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అది డెవలప్మెంట్లో ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, దాని మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇచ్చారు, ఎక్కడైతే బాబు నేర్చుకుంటున్నాడో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చారు, ఎలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ మీద అతను నేర్చుకున్న నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ నేను పైథాన్ నేర్చుకున్నాను కదా అండి అని పెడితే అలా, ఎందుకంటే నేర్చుకున్నాను కానీ ఎక్కడ ఉపయోగించానంటే నేను ఏదైనా వాళ్ళు ఇస్తారు కదండి చిన్న ప్రాజెక్ట్స్, ఆ అబ్బాయి చెప్పగలగాలి. అంటే ఈ ప్రాజెక్ట్స్లో నీ ఇలా డమ్మీ ప్రాజెక్ట్స్ అంటారండి, అవి చేసినా ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటంటే కంప్యూటర్లో ఉండి ఇప్పుడు మనకు మన ఈ ఇంటర్నెట్లో కానివ్వండి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చాలా. అంటే ఈ హ్యాకథాన్ కానివ్వండి, క్యాగిల్ కానివ్వండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అండి ఇలాంటి ఎవరైతే ఇట్లా నేర్చుకున్నారో పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాటి మీద కొన్ని కాంపిటీషన్స్ ఓపెన్గా పెడుతూ ఉంటారు. సో బాబుని అలాంటి వాటిని వెతికి అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఎంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ కంపెనీకి సంబంధించిన అతను సాల్వ్ చేయగలుగుతున్నాడో అలాంటివి చేసి దాన్ని అతను రెజ్యూమ్లో కానీ మంచిగా చూపించుకోగలిగితే తర్వాత పైథాన్ సర్టిఫికేషన్ అతను ఎక్స్పర్ట్ కానీ ఇప్పుడు 9 నెలలు అంటే చాలా అడ్వాన్స్ కోర్ నుండి నేర్చుకుంటాడు. మంచి సర్టిఫికేషన్ అతను సంపాదించుకోగలిగి నేను ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని ఇక్కడ యూజ్ చేశాను అని చూపించుకోగలిగితే మేడం డెఫినెట్లీ మేడం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కడప నుంచి ఎల్ఐ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? 2019లో మా కూతురు బిఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఐటీ రంగంలో? ఓకే, కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నారండి? కోడింగ్ పైథాన్ ఇంకోటి ఏందో రెండు నేర్చుకున్నారు. ఓకే, ప్రొద్దుటూరులో నేర్చుకున్నారు. అవి ఒకటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉండారు ఆబ్ని. ఓకే, రైట్ సార్. అదే నమస్కారం అండి. సో ఇప్పుడు మీరు చెప్పారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అదే ఎందులో చేసిందని చెప్పలేదు మీరు మామూలుగా. మెయిన్ ఏంటంటే పైథాన్ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు పైథాన్ నేర్చుకుంది అని చెప్పారు సార్. నేర్చుకుంది అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేర్చుకుంటే గుడ్, అది మంచి టెక్నాలజీ ట్రెండింగ్ ఏంటంటే అది. అయితే ఏంటంటే ఈ నేర్చుకున్న దాని మీద మీ అమ్మాయి ఏమన్నా ప్రాజెక్ట్స్ డమ్మీ ప్రాజెక్ట్స్ అండి చాలా దొరుకుతాయి యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు అతను ఎవరైతే పాప నేర్పించాడో అతను కూడా ఇవ్వగలుగుతాడు డమ్మీ ప్రాజెక్ట్స్. అయితే ఏంటి ఒక 3-4 డమ్మీ ప్రాజెక్ట్స్ ఇలాంటి పాప చేయగలిగి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని ఈ నేను నేర్చుకుంది ఈ సబ్జెక్ట్ని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశాను, ఇలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను అని పాప చూపించగలిగితే ఇలాంటి వాళ్ళకేనంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే.
తర్వాత ఏంటంటే అండి పైథాన్ సర్టిఫికేషన్ కూడా చేయాలి పాప. మంచి సర్టిఫికేషన్ చేస్తే అదొక మంచి స్కిల్ సెట్ ఉంది పాపకి. అది ఇదిగా సర్టిఫికేషన్ ఆల్సో కౌంట్స్ అండి. దానికంటే ముందు ఏంటంటే నేర్చుకుంది కాబట్టి తను ఇలాంటి డమ్మీ ప్రాజెక్ట్స్ చేసి మామూలుగా తను ఇది ఏమేం చేసి అందులో ఏం కాంట్రిబ్యూట్ చేసింది అని క్లియర్గా పెట్టగలిగితే చేయగలిగితే దాన్ని మంచిగా రెజ్యూమ్ చూపించగలిగి తర్వాత కొన్ని సర్టిఫికేషన్స్ చేయగలిగి దాని మీద మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. అలాగే ఇందాక చెప్పినట్టు అండి హ్యాకర్ ర్యాంక్, క్యాగలు ఇలా చూసుకుంటే చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. పాపని అందులో కూడా ఎంటర్ అయ్యి ఆ గ్రూప్స్ ఉంటాయి పైథాన్ గ్రూప్స్, అందులో జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని అవుట్ సోర్సింగ్ కొన్ని బిజినెస్ ప్రాబ్లమ్స్ అందులో కొన్ని కంపెనీస్ వాళ్ళు చాలా మటుకు పెడుతూ ఉంటారు. అందులో దాంట్లో జాయిన్ అయ్యి పాప ఎంతవరకు వాళ్ళతో ఇదో సింక్ అవుతుంది, ఎట్లా అడ్రస్ చేయగలుగుతుంది ప్రాబ్లము, అది ఇలా చేసుకుంటూ అవి కూడా రెజ్యూమ్లో పెట్టగలిగితే పాపకి డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ ఉంది. టైం బట్టి బాగుంటుందండి, విజిబిలిటీ చాలా బాగుంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఆల్ ది బెస్ట్. ఈ టైం ఎన్నాళ్ళు ఉంటుంది సార్ అది డబ్బులు వర్క్ చేసేదానికి? ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు బేసికలీ ఇప్పుడు పాప ఏ లెవెల్లో ఉందో తెలియదు కదండి. మామూలుగా పాప పర్ఫెక్ట్గా అడ్వాన్స్ అండ్ కోర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంది అనుకోండి, తనకి బేసికలీ తన ప్రాజెక్ట్స్ ఫస్ట్ చేయమని చెప్పాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఈ మొత్తం సైకిల్ కంప్లీట్ కావాలంటే 3 to 5 months ఈజీగా పడుతుందండి కంపల్సరీ. ఎందుకంటే చాలా మంది కాంపిటీషన్ చాలా ఉంది కదండి. అయితే ఏంటంటే ఆ కాంపిటీషన్ మనం యూనిక్గా ఎలా ఉన్నామని చూపించుకోవాలి. బయట యూనిక్గా ఎలా ఉన్నామంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వీటి ప్రకారం ఫాలో అవుతే చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్, ప్లీజ్ టేక్ సమ్ వాటర్. అక్రమ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? నేను బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా మేడం, 2024 పాస్ అవుట్. వెరీ గుడ్, చెప్పండి. ఇది మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం మేడం బై యూజింగ్ కాట్లిన్. అదని ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? కాట్లిన్ లాంగ్వేజ్? ఎస్ మ్యామ్. ఓకే, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రెసెంట్? ఎస్ మ్యామ్. కూల్, చెప్పండి. వాట్ యు వాంటెడ్ టు నో? మీకు ఏం అడగాలి క్వశ్చన్? వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అంటే అదే కాట్లిన్ సంబంధించిన ఫ్యూచర్ ఉందా లేదా? మేము ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తున్నాము. ఓకే అదే. ఓకే సార్, మెయిన్ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఇట్స్ వెరీ క్లియర్. మీరు చేసింది ఒక మంచి డెఫినెట్లీ యూ టుక్ ఎ వెరీ గుడ్ కాల్. ఎందుకంటే ఇప్పుడు అంతా తెలుసు కదా మీకు, ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ ఆఫ్ యాప్స్, డిజిటల్ యాప్స్ మార్కెట్, రైట్? డెఫినెట్లీ ఇఫ్ ఐ సే డిజిటల్ యాప్స్ 80% ప్లస్ ఆర్ దేర్ మోర్ ఆన్ ఆండ్రాయిడ్ స్టోర్ ఓన్లీ, రైట్? సో నేనేమంటే మీరు కాట్లిన్ యూజ్ చేస్తారా, వెదర్ యూఆర్ యూజింగ్ పైథాన్, వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డెవలపింగ్ దట్, నేనేమంటే ఒక మంచి ఐడియా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ డెవలప్మెంట్ యూ కెన్ టేక్ మల్టిపుల్. ఓకే, అంటే కాట్లిన్ లిమిటెడ్ సరే కాదు. ఐఎమ్ సీయింగ్ యూ ఆర్ సేయింగ్ దట్ యూ ఆర్ డెవలపింగ్ ఆన్ యాప్, యూ జస్ట్ డూ సమ్ మార్కెట్ రీసెర్చ్. ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాబ్లమ్కి ఈ యాప్ మనం డెవలప్ చేస్తే మార్కెట్లో ఎట్లా ఉంది సస్టైనబిలిటీ, వాటినా? ఇప్పుడు మీకు తెలుసు కదా స్విగ్గీ కానివ్వండి, ఇలాంటి యాప్స్, యూబర్ కానివ్వండి, వాటినా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయినాయో. అండ్ చాట్ జీపీటీ కూడా తీసుకోండి, ఉత్తగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయినా స్ప్రెడ్ అయినాయో. యూ గాట్ ఇట్ నా? సో నేనేమంటే మీరు వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ ఆర్ చూసింగ్ ఇస్ గుడ్, దట్స్ నో డౌట్ ఇన్ దట్. ఓకే, బట్ I am talking more about the idea you have in developing that. You are in right stream only, nothing to worry about that. Please focus on that, but make sure that your idea is appropriate. You are at least trying to solve some business problem which market is or consumers. If it is consumer related product, you are solving some problems relevant to that. All the best, sir. All right, thank you so much అండి. సార్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. ఐటీ ట్రెండ్స్ లో మరో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. 1973 इस साल एक असाधारण सफर का आरंभ हुआ। ये था प्रोजेक्ट टाइगर। इसके तहत भारत के राष्ट्रीय जीव की रक्षा करने, उनके पर्यावास को बहाल करने और उनकी आबादी को बढ़ाने की मुहिम शुरू हुई। देश में शुरू में केवल 9 रिजर्व थे, पर आज इनकी संख्या बढ़कर 56 हो गई है, जो संरक्षण के प्रति भारत की प्रतिबद्धता की एक मिसाल है। हम देशवासी हमारे भव्य बाघों के संरक्षण और जंगलों में उनके भविष्य को सुनिश्चित करने के 50 वर्ष का यशोगान कर रहे हैं। तो चलिए मेरे साथ और देखिए 50 years of प्रोजेक्ट टाइगर। धरती करे पुकार का ये एपिसोड देखिए इस शनिवार केवल डीडी नेशनल पर। और हाँ, क्विज में हिस्सा लेना न भूलिएगा, विजेताओं को पुरस्कृत किया जाएगा। మెట్రో ప్లస్ ప్రతి వారం అనేక వార్తా విశేషాల సమాహారం, సకల రంగాల సంఘాల సమూహాల సమాచారం, రాజకీయం, రంగస్థలం, కళలు, సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ, సాగరం, అంతరిక్షం,
భూగోళం, ఖగోళం. రంగమేదైనా, వార్త ఏమైనా సూటిగా, స్థూలంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా భిన్న రంగాల విభిన్న వార్తా వివరాలను, విశేషాలను మాలగా గుదిగుచ్చి మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందించే వినోదం, విజ్ఞానం పంచే వెరైటీ న్యూస్ ప్రోగ్రామ్ మెట్రో ప్లస్ మీకోసం ప్రతి ఆదివారం 6:30 తిరిగి సోమవారం 8:30 వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వాటితో మాట్లాడదాం. అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ ఏంటంటే, నేను 2019 లోపల ఎంసీఏ కంప్లీట్ చేశాను సార్. ఓకే. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ దాంట్లో సక్సెస్ రాక ఐటీ రంగంలోకి వద్దాం అనుకున్నానండి. ఓకే. అప్పుడు నేను ఎస్ఏపీ బేసిస్ అని ఒక కోచింగ్ తీసుకున్నానండి. ఓకే. బట్ దాని లోపల ఫ్రెషర్ గా ఎంట్రీస్ ఏం లేక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఏమన్నా సజెషన్స్ ఇస్తారా సార్? ఏ కోర్స్ తీసుకుంటే ఫ్రెషర్ గా బెస్ట్ అని? ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా ఉంది కదా సార్ నాకు. సో బేసికల్ ఏంటంటే సార్, మీరు బేసికలీ గ్యాప్ ఎక్కువ ఉంది, కరెక్ట్ అండి. అయితే నేనేమన్నా అంటే సార్ ఎస్ఏపీ బేసిస్ కరెక్ట్, అది ఏంటంటే వన్ ఆఫ్ ద ట్రెండింగ్, అది ఎస్ఏపీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రెండింగ్. ఎందుకంటే ఆ ఎస్ఏపీ ప్రోడక్ట్ ఎక్కడైనా ఇంటిగ్రేట్, ఏ కంపెనీస్ ఇంటిగ్రేట్ చేస్తాయో అది డెఫినెట్లీ యావరేజ్ అబౌవ్ కంపెనీసే ఉంటాయి చెప్పాలంటే. అండ్ ఒకసారి ఇంటిగ్రేట్ అయిన తర్వాత తీయడం కూడా చాలా కష్టం చెప్పాలంటే. ఓకే. సో యాక్చువల్ చెప్పాలంటే మంచి దొరికితే మంచి కెరీర్, కానీ రేర్గా దొరుకుతూ ఉంటాయి టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఈ రోజు రేపు ఏంటంటే బేసిక్గా అలాంటి ప్రొడక్ట్స్లో కనుక మీరు చేస్తే మోస్ట్లీ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే లైవ్ ఇట్లా ఎలా ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగారు అనేది చూస్తారు టు బి ఫ్రాంక్. డెఫినెట్లీ దానికి ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్, ఫ్రీ ఇంటర్న్షిప్స్, ఒక అదర్వైజ్ లింక్డ్ ఇన్ కానివ్వండి, రిలవెంట్ ప్రొఫెషనల్స్ మీరు కనెక్ట్ అయ్యి అట్లీస్ట్ ఐ కెన్ సపోర్ట్ యూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, జస్ట్ చెక్అవుట్ మై స్కిల్స్ అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తే ఒక విధంగా బాగుంటుంది. యాజ్ పర్ మీరు ఎంతవరకు బాగా నేర్చుకున్నారనేది అగైన్. ఓకే. ఇది ఒక చూడండి సార్, ఇది ఒక ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే సార్ ఇంకొక మీరు బేసికలీ ఇప్పుడు ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అంటే చాలా అంటే డేటా సైన్స్ అనేది బాగుంది చెప్పాలండి. ఓకే. సో డేటా సైన్స్ అంటే మళ్ళీ ఇందాక చెప్పాను కదండి, ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. స్టాటిస్టికల్ అనాలిసిస్ కానివ్వండి, యువర్ మెషిన్ లెర్నింగ్స్ కానివ్వండి, డేటా విజువలైజేషన్ అన్నీ ఉంటాయి ఇందులో. సో నేనేమంటానంటే అండి, ఈ డేటా సైన్స్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ A+B² ఫార్ములా అనమాట. ఏ ఇండస్ట్రీకి అయినా ఇది కంపల్సరీ కావాల్సిందే. ఏ ఇండస్ట్రీ అయినా ఈ రోజు రేపు హ్యూజ్ వెలాసిటీ అండ్ వెరైటీ ఆఫ్ డేటా ఈజ్ జనరేటింగ్. ఇదర్ యూ కాల్ ఇట్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, ఏదైనా కానివ్వండి. ఓకే. సో డెఫినెట్లీ ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది. అయితే మీరు దీనికి తగ్గ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దీని తగ్గ సీక్వెల్, దానికి ఒక ఇది ఉంటుంది, పైథాన్ కానివ్వండి, సీక్వెల్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కానివ్వండి, ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ కానివ్వండి, ప్యాకేజెస్ కానివ్వండి, ఓవరాల్ అండి నాకు తెలిసిన వరకు ఒక 6 to 8 months టైం పడుతుంది సార్ టు బి ఫ్రాంక్. బట్ మీరు పర్ఫెక్ట్గా 6 to 8 months టైం కనుక కేటాయించి పర్ఫెక్ట్గా నేర్చుకుని ఎక్కడైతే ట్రైనింగ్లో కాకుండా అగైన్ ఏదైనా ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్లో బేసికలీ అంటే వాళ్ళు మీకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని వాళ్ళకి జాయిన్ చేస్తారు. బేసికలీ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నారు, అలాంటి ప్రాజెక్ట్స్లో మనం సపోర్ట్గా మనం తీసుకుంటారు. సో అలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఎందుకంటే మీకు గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 4-5 ప్రాజెక్టులు చేస్తే డెఫినెట్లీ సార్ డేటా సైంటిస్ట్ అనే కాదు, చాలా ఉన్నాయి. సీనియర్ డేటా సైంటిస్ట్గా కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, సీనియర్ డేటా అనలిస్ట్ కానివ్వండి, జూనియర్ డేటా అనలిస్ట్ కానివ్వండి, డేటా విజువలైజేషన్ ఎక్స్పర్ట్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కానివ్వండి, స్టాటిస్టికల్ అనాలిసిస్ట్ కానివ్వండి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే ఒకదానికి అది అప్లై చేయాల్సింది, చాలా అప్లై చేయొచ్చు, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? బట్ ఈ సైకిల్ కంప్లీట్ చేయడం కానీ మీరు కంప్లీట్గా ఫోకస్డ్ 6 to 8 months ఉండాలండి. అండ్ అఫ్ కోర్స్ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి యూ కెన్ ఆల్సో షో యువర్ డెడికేషన్. వాళ్ళు కూడా చూస్తారు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఇలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి చదివి చూస్తారు. తర్వాత మళ్ళీ మీరు ఐటీకి వచ్చారు కాబట్టి మీ డెడికేషన్ చూస్తారు వాళ్ళు. అంటే ఇతను నేర్చుకునే కోర్స్ కంప్లీట్ చేయడం ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి. కోర్స్ మీకు డేటా సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అది మీరు ఏ ఇండస్ట్రీ, అది హెల్త్ కేర్ కానివ్వండి, బిఎఫ్ఎస్ఏ కానివ్వండి, ఆటోమోటివ్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో దీన్ని అప్లై చేయగలుగుతున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ దాని దగ్గర సాల్వ్ చేయగలగారు, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ రెజ్యూమ్లో కనబడాల్సింది అది. అర్థమైంది సార్? అట్లా అంతేగాని డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేశాను, ఐ లెర్న్ దిస్ లాంగ్వేజ్, లెర్నింగ్ ఇస్ ఇట్స్ ఓకే, బట్ వేర్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ వాట్ ద ఇండస్ట్రీ రిక్వైర్డ్. ఓకే. సో ఇలా ప్లాన్ చేసుకోండి సార్. 6 to 8 months వితౌట్ డెడికేషన్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ సార్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరీర్. మీరు చూడొచ్చు డేటా సైన్స్ ఆపర్చునిటీస్ అని గురించి మీకు అర్థమైపోతుంది ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టెస్టింగ్ జాబ్స్ గురించి మాట్లాడితే వాట్ యూ థింక్ వీటికి స్కోప్ ఎంతవరకు ఉంది? టెస్టింగ్ అండ్ నాన్ టెస్టింగ్ జాబ్స్ కంపారిటివ్లీ రెండింటికి మంచి స్కోపే ఉంటుందా 2025లో? ఇప్పుడు మనం మేడం ఇందాక డిస్కస్ చేసాం ఆటోమేషన్ అని చెప్పాను నేను. ఓకే. సో ఏంటంటే ఎవ్రీథింగ్ మోస్ట్
most of the projects, most of the repetitive task, everything is going to get automated. This is the era of digital transformation. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తుంది స్పీడ్. సో నేనేమంటున్నా అంటే టెస్టింగ్లో మీరు అన్నట్టు మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది. అయితే ఏంటంటే కరెక్ట్గా మాన్యువల్ టెస్టింగ్ డెఫినెట్లీ ఏదైనా నేను చూసిన ప్రొడక్షన్స్ ప్రకారం మేడం ఏదైనా ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి 50 to 60% టాస్క్ అని మనం ఆటోమేట్ చేయగలుగుతాం. బేసికల్లీ 40% స్టిల్ రిక్వైర్ మాన్యువల్ ఇంటర్వ్యూ చెప్పండి హ్యూమన్. ఓకే, సో నేనేమన్నా బట్ ఏంటంటే అక్కడ 100% కాస్త 40% అయిపోయింది. అంటే మీరు ఆపర్చునిటీస్ చూడొచ్చు కదా, టెస్టింగ్కి ఓన్లీ 40% ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆల్సో లెర్న్ ఆటోమేషన్ టెస్టింగ్, ఓకే, అది కానివ్వండి సెలినియం ఫ్రేమ్వర్క్, దానికి మంచి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, సెలినియం ఐడి కానీ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇలా ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే మంచి టూల్స్ ఉన్నాయి, డెఫినెట్లీ విజిబిలిటీ బాగుంటుంది. యూ విల్ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ దట్. చాలామంది ఏంటంటే ఈ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పేసి RPA అని వచ్చిందండి. బేసికలీ చాలామంది నేను చూసిన దానికి ప్రిఫర్ చేస్తుంది అది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పేసి. సో ఇలాంటి దాంట్లో బ్లూ ప్రిజమ్ అనేది కొద్దిగా టూల్స్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆటోమేషన్ టూల్ ఏం చేస్తారు, ఏ టాస్క్ అయినా రిపిటేటివ్ చేసే ఏ టాస్క్ అయినా సరే దాన్ని ఆటోమేట్ చేస్తారనమాట. ఓకే, సో మళ్ళీ చేయక్కర్లేదు అట్లా. సో ఇలాంటి ఆటోమేషన్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వీటి మీద కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి వీటి మీద ప్లాన్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, కృష్ణారావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ మేడం, ఈసీ బ్రాంచ్. ఓకే, క్యాంపస్ సెలక్షన్ లో కనుక ఏ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఎంటెక్ చేయించుదాం అనుకుంటున్నాం మేడం. ఎంటెక్ సిఎస్కి సంబంధించి ఏ బ్రాంచ్ చేయాలి, ఏం చేయాలనే దాని గురించి క్లారిటీ ఇస్తాను సార్. ఓకే ఓకే అండి. సో ఏంటంటే సార్ ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయండి. ఓకే, బీటెక్ తర్వాత మీరు హైయర్ స్టడీస్కి ఎంటెక్ చేయిస్తా అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంటెక్లో చేస్తే కనుక మీకు తెలుసు కదండి, ఇప్పుడు ఎంటెక్లో కూడా చాలా స్పెషలైజ్డ్ స్కిల్స్ వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, అండ్ యువర్ ఐటీ అండ్ యువర్ సిఎస్ బేసికలీ చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయి. వీటిలో డెఫినెట్గా ఒక ట్రెండింగ్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయండి. వీటిలో బాబుకి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మంచిగా మీరు యూ కెన్ గో హ్యాపీలీ, నో డౌట్, ఎందుకంటే అవి ఫ్యూచర్ ట్రెండింగ్ అండి. అయితే బీటెక్లో మీరు అంటున్నారు కదా క్యాంపస్ అంటున్నారు కదా, ఓకే అండి, క్యాంపస్ ఆపర్చునిటీస్ అనేవి మనం 50-50 వేసుకుందాం, రావచ్చు రాకపోవచ్చు. ఓకే, బట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీటెక్లో ఇప్పుడున్న కంపెనీస్లో ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ బట్టి అండి, దే ఆర్ నాట్ హైరింగ్ బల్క్లీ. బీటెక్ ఐటీ చేశారు కదా అని చెప్పేసి బీటెక్ డేటా సైన్స్ చేశారు కదా వాళ్ళు అట్లా హైర్ చేయట్లేదు. పర్సంటేజెస్ ఇవన్నీ కావాలి. వాళ్ళు ఇంకా ఎలాంటి స్కిల్ సెట్ చూస్తారంటే క్యాండిడేట్ యాప్టిట్యూడ్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, క్యాండిడేట్ ప్రోగ్రామింగ్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, డేటాబేస్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, కంప్యూటర్ ఆర్గనైజేషన్లో నెట్వర్క్ ఇలాంటి ఇప్పుడు ఎంటెక్ వెళ్ళినా కూడా వీటి మీద ఫస్ట్ బేసిక్గా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏం చేశాడు, ఇది డమ్మీ ప్రాజెక్ట్స్ అన్నా ఎలా చేశాడు, ఏం సాల్వ్ చేశాడు, అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అది చెప్పుకోగలుగుతున్నాడు లేదా, అసలు ఎలా చేశానని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు లేదా, లేకపోతే అలా యూనిక్గా ఆలోచించాలి సార్. మీరు యూనిక్గా ఆలోచించండి. ఇప్పుడు అట్లా యూనిక్గా ఆలోచిస్తే ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకపోయినా కూడా ఇండివిజువల్గా బాబు బయట అప్లై చేసినా కూడా డెఫినెట్గా వస్తుంది, నో డౌట్ మోస్ట్లీ. ఓకే, బట్ డెఫినెట్గా క్యాంపస్లో రాలేదు కదా అంటే ఎంటెక్లో కూడా బాబు ఇలాంటి అప్రోచే ఫాలో అవుతాడు. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ చదవాలి, డెఫినెట్లీ మంచి స్కోర్ అవ్వడం ఇంపార్టెంట్, నో డౌట్. బట్ ఏంటంటే అండి, ఏదైతే మనం ఇక్కడ నేర్చుకున్నామో దాన్ని బాబు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడా, ఇండస్ట్రీకి మనకు వచ్చేటట్టు దానికి ఏమైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు లేదా, అది ఇంపార్టెంట్ అండి. బాబు దాని మీద ఫోకస్ చేయమని చెప్పండి, అలాంటి టెక్నాలజీస్ బాబుని చూస్ చేసుకోమని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐటీ ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. వంద మంది కళాకారులు, పెబ్బలు, జుంగలు, మస్తు మంది మంచి మంచి పాటలు ఏర్కొని వచ్చి మనకి వినిపించింది. మన ఆట పాట కార్యక్రమం క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. గల్లు 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 గల్లును చూడు, కొల్లాపురమును చూడు, నాటి పుర వీరాదులేలి నట్టి జిల్లను చూడు, మా
వద్దు బిడ్డో వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు तायुम तत्तई लंबाड़ी बाड़िया कोनी हम ए बापो बंजारू था ये गुमिली ये सुमिली इदे 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 ये चांदी ये चावड़ी इदे 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 बापू रे बरा बरा एवड़ी आई या వయ్యారమ్మ నిచ్చెనాలు ఎక్కారమ్మ పర్వతాలు సీతాదేవి కోడల్లో పిలువనం పరే సువ్వి సువన్న రంగ సువ్వి మోహన రంగ స్వామి కస్తూరి రంగ సువ్వి లాలి గట్టిన గలి దున్నేటోడా ముద్దులా మేనత్త కొడుక దాపటెత్తు దూపలు గోరే తేను మారున తెలిమెలు గోరే మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ని మనం కెరియర్గా తీసుకుంటే చాలా మంచి స్కోప్ ఉంది అని చాలా మంది చెప్తారు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా అది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ డిజిటల్ మార్కెటింగ్, అండ్ ఇప్పుడున్న ఐటీ ట్రెండ్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంత రోల్ ప్లే చేస్తుంది? ఓకే మేడం, మీరు మంచి క్వశ్చన్ ఇచ్చారు మేడం. హౌస్ వైఫ్స్ అన్నారు స్పెషల్లీ. ఎస్ మేడం. సో ఏంటంటే మేడం, బేసికల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక ఆర్గనైజేషన్కి సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ ఇది ఇంటిగ్రల్ అన్నమాట, కంపల్సరీ ఉంటుంది యాక్చువల్లీ, రైట్? వితౌట్ దిస్ దర్ ఇస్ నో బిజినెస్ జనరేట్ చేయడం, ప్రోడక్ట్ బ్రాండ్ అవేర్నెస్ కానివ్వండి, బిజినెస్ జనరేట్ చేయడం ఇట్స్ వెరీ టఫ్. సో అందుకే డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ అండ్ ట్రెండింగ్ అండి. ఇది మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు హౌస్ వైఫ్స్ కొంతమంది ఉంటారు. ఫస్ట్ చెప్పాలంటే బేసికలీ వాళ్ళు ఏంటంటే బీకామ్ కానివ్వండి, లైక్ బీఏ కానివ్వండి చేస్తారు, అండ్ కొద్ది గ్యాప్ వచ్చేస్తుంది, బట్ దే స్టిల్ వాంట్ టు డూ సమ్ ఐటీ బట్. సో వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అండి డెఫినెట్లీగా వాళ్ళు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చాలా ఇంట్లో నుంచే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రీ ఈజ్ మోర్ మూవింగ్ టువర్డ్స్ మోర్ డిజిటల్ అండ్ డేటా. సో ప్రతి కంపెనీకి కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ కావాలి, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ అవేర్నెస్ గురించి లీడ్స్ జనరేట్ చేయడం కానివ్వండి, సో ప్రొడక్ట్ అవేర్నెస్ కానివ్వండి, ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఎవరీ కంపెనీకి. సో ఏంటి ఇప్పుడు ప్రతిదీ చూస్తున్నారు కదా మీరు, నేను డిజిటల్ అన్నప్పుడు ఎవరికి రిమోట్, మీకు ఏం పెద్ద ఫిజికల్గా కూడా వెళ్ళక్కర్లేదు. సో హౌస్ వైఫ్స్కి దోస్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎక్కువ కోడింగ్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా మంచిగా మనం ఏదైనా నేర్చుకోగలము అంటే డిజిటల్ మార్కెటింగ్. అట్లా అని ఈ ఫ్రెషర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎంబీఏలో ఉంటారు బేసికలీ, ఎంబీఏ మార్కెటింగ్ ఉంటుంది వాళ్ళు, ఎంబీఏ కానివ్వండి, బీబీఏ వాళ్ళు కానీ ఉంటారు బేసికలీ. వాళ్ళకు కూడా ఎంబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఎంబీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి బేసికలీ. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అందులో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కానివ్వండి, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ చాలా ఉన్నాయి, వాట్ నాట్. ఓకే, తర్వాత అనాలిటిక్స్ కానివ్వండి, దానికి సంబంధించింది వెబ్ అనాలిటిక్స్ అండ్ డిజిటల్ అనాలిటిక్స్ చాలా ఉన్నాయి. అంటే ఇది నేర్చుకుని మీకు ఇది కూడా ఏంటంటే ఇంకొక వెరీ బ్యూటిఫుల్ థింగ్ అంటే గూగులే మీకు తెలుసు కదా, ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇస్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ గ్లోబల్ చూసుకుంటే 70-80% మోర్ దెన్ దట్ ఈస్ గూగుల్ సెర్చ్ యాక్చువల్ యూజ్ చేసేది. ఓకే, సో గూగుల్ వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు యాక్చువల్లీ చూసుకో. అలా మీరేంటి ఈదర్ ఒకసారి మీరు యూట్యూబ్లోకి పోయి డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో నేర్చుకుని, తర్వాత మీరు ఇంగ్లీష్లో కూడా యూట్యూబ్లో చాలా మూక్స్ ఉన్నాయి, ఈ యుడెమీ కానివ్వండి, యుడాసిటీ కానివ్వండి, ఇలాంటి దాంట్లోకి వెళ్ళి నేర్చుకుని గూగుల్ డిజిటల్ మార్కెటింగ్కి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసి అది సర్టిఫికేషన్ తీసుకుని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కింద హౌస్ వైఫ్స్ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అది సైకిల్ మొత్తం 6 months ఈజీగా పడుతుంది, 5 to 6 months. ఓకే, మీరు ఎన్ని లీడ్స్ జనరేట్ చేస్తారు, ఎలా అవేర్నెస్ చేయాలి, ఇవన్నీ డెఫినెట్లీ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అలాగే ఎంబీఏ వాళ్ళు బీబీఏ కానివ్వండి, ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ కావాలి సిన్స్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ మోర్ ఆన్ డిజిటల్ కాబట్టి. ఎందుకంటే మనుషుల కంటే మొబైల్ డివైసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ మొబైల్ డివైసెస్ మీద ఒక్కొక్క యాప్, మీరు మొబైల్ డివైస్ తీసుకుంటే మినిమం అంటే 50 to 60 యాప్స్ ఉన్నాయి. అంటే ఒక డివైస్ ఇంటూ 50-60 యాప్స్ అంటే ఆలోచించండి. మనకున్న ఆల్మోస్ట్ 7 billion పాపులేషన్ గ్లోబల్లీ ఒక 40 to 50% ఉన్నాయి మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్. అంటే ఇక ఆలోచించండి ఎన్ని యాప్స్ ఉన్నాయి, అంత డిజిటల్గా ఉందండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ అండి. జాగ్రత్తగా ఇట్లా ప్లాన్ చేసుకుని ఆపర్చునిటీస్ చాలా ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి, వీటి మీద అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది డెఫినెట్లీ. సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఆల్సో ఏ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది సెట్ అవుతుంది? సైబర్ సెక్యూరిటీ అంటే ఫస్ట్ గ్లోబల్లీ దాని మార్కెట్ చూసుకుంటే కూడా నేను
$3 trillion మార్కెట్ ఉంది మేడం. 3 trillion market. 3 trillion, ఇట్స్ నాట్ ఈజీ. సో ఏంటిది యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పాను కదా, వన్ యాప్ వన్ స్మార్ట్ ఫోన్ ఇంటూ 60 యాప్స్ 50 యాప్స్ అని చెప్పాను నేను యాక్చువల్లీ. ఓకేనా? సో ఎక్కడైతే ఒక పాజిటివ్గా మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటామో నెగిటివ్గా కూడా కొంతమంది పని చేస్తుంటారు బేసికలీ. ఎలా హ్యాక్ చేయాలి, క్రాక్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు కూడా చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే మీ సిస్టంలోకి వచ్చేసేసి మిమ్మల్ని హ్యాక్ చేసేస్తే మీ డీటెయిల్స్ అనేవి వస్తే చాలా ఫ్రాడ్స్ మీరు చూడండి. అలాంటి దగ్గరకు వచ్చేదే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. యూ కాల్ ఇట్ ఎథికల్ హ్యాకర్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్లు కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్లు కానివ్వండి, ఇలాంటి రోల్స్ అన్నమాట బేసికలీ. సో ఇది సినానిమస్ కి ఇది కూడా డిమాండింగ్. సరే, ఇప్పుడు ఇది ఎవ్రీ కంపెనీలో హైర్ చేసుకుంటారా? కంపల్సరీ కదా. మరి ఎవరి కంపెనీకి డేటా అండ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ కదా. హాయిగా డేటా ఫ్రీగా పెట్టేసి ఎవరైనా వాళ్ళు యాడ్స్ తీసుకోండి అంటే వేర్ దే విల్ సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్. అండ్ నా డేటా మీ దగ్గరికి వస్తుందంటే ఇట్స్ సంథింగ్ రైట్. వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ బిజినెస్, సమ్ ప్రాసెసెస్, సమ్ ప్రాజెక్ట్స్, సమ్ క్లయింట్స్. అంత ఫ్రీగా డేటా ఇట్లా ఫ్లో అవుతుందంటే నో బడీ విల్. చాలా పాలసీస్ ఉంటాయి దానికి, డేటా పాలసీస్. డెఫినెట్లీ మీరు ఇప్పుడు క్యాంబ్రిడ్జ్ అనాలిటికా మీరు చూసే ఉంటారు. రీసెంట్ గా చూస్తే క్రిప్టో హ్యాక్స్ చూడండి మీరు. క్రిప్టో హ్యాక్స్ చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఒక 218 మిలియన్ అనుకుంటా హ్యాక్ చేసి పడేసాడు మొత్తం వాడు క్రిప్టో. సో దానికి వాడు ఏం చేస్తాడు, ఆ ఓనరు ఇంత 280 మిలియన్ చేశాడు కాబట్టి నా దగ్గర ఉన్న ఎంతమంది యూజర్స్ ఉన్నారో అందరికీ డివైడ్ చేస్తాను ఇది నేను ఈ లాస్ అని చెప్పేసి. చూడండి 100% ఉన్న వాళ్ళు కూడా 55% చూసారా. బికాస్ ఆ 45% వాడికి పోయినట్టే. వై దిస్ హ్యాపెండ్? బికాస్ ఆఫ్ దిస్ హ్యాకింగ్. సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అనేది ప్రాపర్ గా లేకపోవడం. అంత పెద్ద ప్లాట్ఫామ్, అంత పెద్ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్, ఇంత ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఉన్న ప్లాట్ఫామ్ లో కరెక్ట్ గా ఈ సైబర్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ చేయకపోయేసరికి హ్యాపీగా వచ్చి వాడి పని వాడు చేసుకుని వాడు జంప్ అయిపోయారు, పట్టుకున్నారు అనుకోండి. బట్ ఇట్స్ గాన్ ఇస్ గాన్. మళ్ళీ ఎంత రికవర్ వస్తుందో ఏంటనేది లాటర్ పార్ట్ అది. సో దట్ ఈస్ ద రీజన్ మేడం, సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్. అండ్ దీనికి కూడా చూసారు కదా, సిస్కో సర్టిఫికేషన్స్ కానివ్వండి, రెడ్ హ్యాట్ కానివ్వండి, ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఆల్సో హ్యావ్ ద సర్టిఫికేషన్స్. వీటి మీద కంప్లీట్గా కెరీర్ ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది ప్లాన్ చేస్తుంటారు సైబర్ సెక్యూరిటీ మీద. బట్ డెఫినెట్లీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మనం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మేడం. ఇట్స్ రిక్వైర్ మోస్ట్లీ అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ ఎవర్ గ్రోయింగ్ అక్రాస్. ఐ మీన్ లైక్ ఎందుకని తక్కువ మంది ప్లాన్ చేసుకుంటున్నారని అంటే ఏంటంటే చాలా మంది మీకు ఏంటంటే డేటా సైన్స్ కానివ్వండి, అనాలిటిక్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ ఆ మైండ్ సెట్ లో ఉంటాడు. ప్రోగ్రామింగ్ కానీ, సీకి వెళ్ళాలని కానీ, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుని ఎథికల్ హ్యాకింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు థింక్ చేయడానికి. అట్లా దానికి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఏం చేస్తున్నావు అంటే నువ్వు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా, ఐటీ చేస్తున్నాను, పైథాన్ మీద బాగా పట్టు తెచ్చుకోవాలి, జావా చేస్తున్నాను, జావా ఈజీ చేస్తున్నా అంటారు. కానీ సైబర్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నా అని మీకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బికాస్ ఆఫ్ సమ్ ఇంప్రాపర్ గైడెన్స్ కానీ, తెలియకపోవటం కానివ్వండి. సో బట్ కన్సిడరింగ్ టుడేస్ టెక్నాలజీ వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఈవెన్ కాలేజెస్ ఆర్ ఆల్సో అకాడమిక్స్లో ఇలా ఇండస్ట్రీ టాక్స్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల దే ఆర్ గెటింగ్ మోర్ అవేర్నెస్. దట్ ఇస్ ద రీజన్. అందుకనే వన్ సైడ్ నుంచి కూడా డిమాండ్ కూడా అలా ఉంది. దే ఆర్ ఆల్సో మేకింగ్ వెరీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి కాలేజెస్ చూసారు మీరు, కాలేజ్ ఏఐసిటీ సిలబస్లో కానివ్వండి, ఇప్పుడు బీటెక్ కానివ్వండి, దే ఆర్ ఆస్కింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి సిలబస్లో. They should know that. ఇప్పుడున్న ఫ్రెషర్స్ కానీ మంచి ఆపర్చునిటీ మేడం, దే ఆర్ ఏబుల్ టు యూజ్ దట్ ప్రాపర్లీ. దట్ ఈస్ ద రీజన్ మిమ్మల్ని స్పెషల్లీ నేను ఆ క్వశ్చన్ అడిగాను, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. నాట్ ఎవ్రీవన్ కెన్ చూస్ దిస్, సో దే నీడ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఆల్రైట్ సార్, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడితే వాట్ యూ థింక్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మేడం చూడండి, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మీరు జీమెయిల్ యూజ్ చేస్తున్నారు, మీ జీమెయిల్లో ఓపెన్ చేయగానే మీకు చాలా మెయిల్స్ కనపడతాయి. అయితే అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి మీకు తెలుసా? మీకు తెలియదు. మీరు ఇక్కడ మొబైల్ నుంచి ఆన్ చేస్తాను, మీకు కనబడుతుంది స్క్రీన్, మీరు చూస్తారు. కానీ దాని స్టోరేజ్ ఎక్కడో చోట ఉంటుంది. సమ్ గ్లోబల్లీ అక్రాస్, సింగపూర్లో ఉండొచ్చు, ఎక్కడైనా సర్వర్ అక్కడ స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇంకోటి ఏంటి, గూగుల్లో ఏదైనా మీరు సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఆ క్వీరీస్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఎందుకంటే అది తీసుకురావాలి, క్లౌడ్లోనే ఎక్కడో ఉంటుంది, తీసుకోవాలి. దానికి కొద్దిగా అడ్వాన్స్డ్గా వచ్చింది ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అనమాట. ఏంటంటే మీరు ఎక్కడ ఏది చేస్తుంటే అక్కడికి అది వచ్చేసి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ చాలా ఫాస్ట్గా మీకు ఇస్తుంది బేసికల్లీ. ఇప్పుడు మీరు చూసారుగా గూగుల్లో నేను చెప్పాను ఆ స్టోరేజ్ కెపాసిటీ. స్టోరేజ్ డెఫినెట్లీ ఇప్పుడు అంతా డిజిటల్ స్టోరేజ్ కెపాసిటీస్ కంపల్సరీ కావాలి. ఎక్కడ పెట్టుకుంటారు అవన్నీ? డెఫినెట్లీ దేర్ షుడ్ బి సమ్ క్లౌడ్, రైట్? ప్రాజెక్ట్స్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఎక్కడ చేస్తారు? అయితే మార్కెట్లో టాప్ ఉంది ఎవరు? అమెజాన్ ఉన్నారు, అమెజాన్ క్లౌడ్ బేసికల్లీ చెప్పాలి. తర్వాత గూగుల్ వాడు ఉన్నాడు, తర్వాత మైక్రోసాఫ్ట్ ఉంది బేసికల్లీ. బట్ టాప్ మాత్రం అమెజాన్ సర్వీసెస్ కదా. సో ఏంటి మనం చేసేది ఎక్కడన్నా డిప్లాయ్ చేయాల్సిందే. గ్లోబల్ టీమ్స్ గ్లోబల్గా వాడతారు ప్రాజెక్ట్స్, ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? క్లౌడ్లోనే కావాలి. ఎఫిషియన్సీ కానీ, సెక్యూరిటీ కానీ, ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్, రైట్? సో దానికే క్లౌడ్ కంప్యూటింగ్ బాగా డిమాండ్ బాగా పెరిగిపోతుంది బేసికల్లీ. అంతే. సో అందులో కెరీర్ కూడా ప్లాన్ చేసుకుంటే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ యూజువల్లీ ఇట్ వాస్ అ వెరీ ప్రొడక్టివ్ సెషన్. మా డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.
ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ DD Yadgiri. This is Apurva signing off.